A surface inclined at an angle 40 degrees. ఒక్క నిమిషం, దీనికన్నా బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? మీకు ఇది కట్ చేసి చూపిస్తే బెస్ట్. సార్ మార్నింగ్ ఇచ్చిన ప్రాబ్లంలో బ్రైట్నెస్ సెంటీమీటర్స్ ఇచ్చారేనా సార్? నేను సెంటీమీటర్స్లోనే తీసుకోవాలమ్మా. నేను చెప్పాను కదా, ఏది ఇస్తే అదే తీసుకోవాలని. అలా తీసుకుంటే మరి ఎక్కువ వస్తుంది కదా సార్? ఎంత వస్తుంది? సెంటీమీటర్స్ని నువ్వు మీటర్స్లో కన్వర్ట్ చేసావా? అవును. వద్దు, చేయకూడదు. నువ్వు ఎలా ఇచ్చానో నీకు సేమ్ అదే వాల్యూ ఉంచుకోవాలి. నీకు ఏమి ఇవ్వకపోతే కనుక మీటర్స్ గానీ తీసుకో. అలా ఇస్తే చెప్పమ్మా. అలా చేస్తే 15,017 10⁴ వస్తుంది సార్. 10⁴ 15,000 దేనికి? యూనిట్ మీటర్స్ ఎఫిషియన్సీగా లేకపోతే లూమెన్స్ టోటల్ ఫ్లక్స్ సార్. రాని మనం సెంటీమీటర్స్లో అంత రావటం కరెక్టే కదా. ఇప్పుడు 1 మీటర్ ఈక్వల్ టు ఎంత? 100 సెంటీమీటర్స్. 100 సెంటీమీటర్స్కి ఎంత? ఇప్పుడు టోటల్ ఏరియా ఎంత వచ్చింది? టోటల్ ఏరియా 2,500 సార్. 2,500 ఏది సెంటీమీటర్సే కదా కదా. సో 2,500 సెంటీమీటర్స్లో ఎంత ఫ్లక్స్ వచ్చింది? 15,000 వచ్చింది. అదే 2,500 మీటర్స్ అయితే ఎంత వచ్చేది? వేరియేషన్ అనేది ఉంటుంది. 1570.7. అది వేరియేషన్ అనేది వస్తుంది. సో అది మీ బేస్డ్ అపాన్ ద యూనిట్ సిస్టమ్ బట్టి ఉంటుంది. ఈ ఫోన్ హీట్ వస్తుంది. హలో రేష్మ. ఓకే సార్. రేష్మ మైక్ ఆఫ్ చేసుకొని మాట్లాడమ్మా. హీట్ వస్తుందని మరీ క్లాస్ నువ్వు అలా చెప్పకూడదు. రికార్డ్ అవుతుంది. మీరు మాట్లాడే ప్రతిదీ కూడా రికార్డ్ అయ్యి మేనేజ్మెంట్ ముందు పోయిద్ది. అది అదమ్మా. అర్థమైందా జబీన్ ఎలా చేయాలో? అది సెంటీమీటర్. ఇప్పుడు సెంటీమీటర్లో 100 సెంటీమీటర్స్లో ఇంత ఫ్లక్స్ రావటం వేరు. అదే 1 మీటర్లో అది అనేది వేరియేషన్ అనేది ఉంటుంది. సెంటీమీటర్ బేస్డ్ అపాన్ మన అండర్స్టాండింగ్ యూనిట్స్ని బట్టి ఉంటుంది తప్ప అదేం పెద్ద విషయం కాదు. రావచ్చు. నువ్వు చేసిన ప్రొసీజర్ కరెక్టా రాంగా? అది చెప్పు. కరెక్టే సార్. అంటే సేమ్ ప్రొసీజర్ అడాప్ట్ చేసుకున్నావు, అంతే కదా? సో యూఈలో ఏంటంటే ఫస్ట్ థింగ్ వాడు ఫార్ములా కానీ ఆన్సర్ కానీ చెక్ చేయకుండా చేసిన ప్రొసీజర్ చూస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ప్రొసీజర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు మెషిన్స్లో కనుక చూసినట్టయితే వాడికి ఎఫిషియన్సీ ఇంత రావాలి అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా? వాడికి ఎగ్జాక్ట్ వాల్యూ చూసుకుంటాడు, కానీ ప్రొసీజర్ వాడికి ఎలా చేస్తే ఏముంది? వాడు కేసీఎల్ అప్లై చేశాడు, కేవీఎల్ అప్లై చేశాడు అనేది అనవసరం. వాడికి ఆన్సర్ కావాలి. కానీ ఇక్కడ మాత్రం ప్రొసీజర్ చూస్తాడు. ఎందుకు? ఆన్సర్ అనేది ఎప్పుడోసారి ఒకే విధంగా రావాలని ఉండదు. ఎందుకు? యూటిలైజేషన్ అంటే ఏంటి? లైవ్గా చూస్తున్నాం కాబట్టి ఆ ఆన్సర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అది పర్టికులర్గా ఒక ఆన్సరే ఉండాలని ఏం ఉండదు. డిఫరెంట్ ఆన్సర్స్ రావచ్చు. బట్ హీ మస్ట్ ఫాలో ద ప్రొసీజర్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఎవ్రీవన్ షుడ్ ఫాలో ద ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ కోసమే వాడు చూస్తాడు. కాబట్టి మనం ప్రొసీజర్ ఎగ్జాక్ట్గా చేయాలి. ఫార్ములా కరెక్ట్గా వేసామా, ప్రొసీజర్ చేసామా అని చాలు. ఓకేనా? ఓకే సార్. ఆన్సర్ ఏముంది? ఇప్పుడు పొద్దున మైనస్ లో వచ్చినా పర్లేదు కదా సార్? ఏ మైనస్ లో వచ్చింది? ల్యూమెన్స్ అబ్జార్బ్డ్ మైనస్ లో వచ్చింది. రావచ్చు. ఓకే. ఎందుకంటే ఆ మైనస్ లోనే వచ్చింది. నేను ఆన్సర్ చూశాను. ఇక్కడ ఆన్సర్ కూడా మైనస్ లోనే ఉంది. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకేనా? నువ్వు ప్రొసీజర్ అనేది అడాప్ట్ చేసుకో. అందరూ గుర్తుంచుకోండి, ప్రాబ్లం యొక్క ప్రొసీజర్ మీరు ప్రాక్టీస్ చేయాలి, కానీ ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేయకూడదు. ఓకేనా? అదే నేను ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ కాకుండా వేరే ఇవ్వచ్చు. మరి అప్పుడు ఏం చేస్తారు? సో ప్రొసీజర్ని అడాప్ట్ చేసుకోండి ఎప్పుడైనా సరే. ఈ ఎగ్జాంపుల్ క్వశ్చన్ రాయండి అమ్మా అందరూ. రాశారా క్వశ్చన్? ఇక్కడ రాస్తున్నా సార్. ఒక్క నిమిషం. ఓకే ఓకే ఓకే.
కంప్లీటెడ్ సార్. ఓకే, చూడండి అమ్మా, క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ సర్ఫేస్ ఇంక్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ 40 degrees టు ద రేస్ ఈజ్ కెప్ట్ ఎట్ 6 meters అవే ఫ్రమ్ ద 150 క్యాండిల్ పవర్ ల్యాంప్ అన్నాడు. సో మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇక్కడ ఏమన్నాడు, 150 క్యాండిల్ పవర్ అంటే ఒక సోర్స్ అనేది ఉంది. ఈ సోర్స్ అనేది ఏం జరుగుతుంది, 150 క్యాండిల్ పవర్తో ఉన్న ఈ సోర్సు 40 degrees అవే అంటే 6 meters డిస్టెన్స్తో 40 degrees అంటే ఎక్కడికి 40 degreesగా ఉంది, విత్ రెస్పెక్ట్ టు ద సర్ఫేస్. అంటే ఈ రేస్ అనేది 40 degrees విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్తో ఉంది. ఓకేనా, అర్థమైందా? సో ఇది ఎంత డిస్టెన్స్ అంటే రేస్ అనేది 40 degrees, ద సర్ఫేస్ ఇంక్లైన్ ఎట్ అన్ యాంగిల్ 40 degrees టు ద రేస్. అంటే ఈ సర్ఫేస్ అనేది 40 degrees ఇంక్లైన్ అయింది, దేనికి, రేస్కి ఇంక్లైన్ అయిందని అర్థం. అంటే ఇదేనేగా అర్థం. ఓకేనా, సో ఈ డిస్టెన్స్ అనేది ఎలా ఉంది అండ్ ఫైండ్ ద యావరేజ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇల్యూమినేషన్ ఆన్ ద సర్ఫేస్. అంటే ఫైండ్ ద యావరేజ్ ఇంటెన్సిటీ. యావరేజ్ ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్ ఈ అనే కదా మీకు చెప్పింది, ఈ. అవును సార్. ఈ సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ మీకు ఒకటి చెప్పా, E is equals to I into cos theta divided by d square according to the laws of illumination. First law inverse square law, second law Lambert's cosine law. మీకు చెప్పినట్టు గుర్తు, నేను చెప్పా ఒకసారి, నేను చెప్పాను కదా ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. యావరేజ్ ఇల్యూమినేషన్కి మీకు ఈ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుందని చెప్పాను. ఓకేనా, సో మీరు ఈ మా వాడేం కనుక్కోమన్నాడు, ఈ వాల్యూ కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు, ఈ వాల్యూ కనుక్కోమన్నాడు. ఓకేనా, సో మరి ఇక్కడ ఇంటెన్సిటీ ఇచ్చాడా, I/d². డి అంటే ఎంత, డి అంత ఎంత తీసుకుంటారు మీరు, 6 meters. అందుకు వాడు ఇచ్చాడు కాబట్టి ఆల్రెడీ ఇక్కడ చూడండి స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు మీటర్స్ అని. అదే సెంటీమీటర్ ఏమి ఇవ్వలేకపోతే మీటర్స్, పర్టికులర్గా సెంటీమీటర్స్ అన్నాడంటే సెంటీమీటర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంటెన్సిటీ, క్యాండిల్ పవర్ ల్యాంప్ ఐ ఎంత ఇచ్చాడు, 150. ఐ ఎంత ఇచ్చాడు, 150. మరి కాస్ థీటా తెలుసా, కాస్ థీటా అంటే ఏంటి, ద యాంగిల్ బిట్వీన్ ద పర్పెండిక్యులర్ ఆఫ్ ద సర్ఫేస్ టు ద రేస్ ఈజ్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ ఇంటెన్సిటీ. మరి కాస్ థీటా తెలుసా, మీకు ఐడియా ఉందా, తెలీదు. సో పర్పెండిక్యులర్ గా కొసైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద వోల్టేజ్ అది పవర్ ఫ్యాక్టర్, అది పవర్ మరి వోల్టేజ్. సో క్లారిటీగా వినండి ఒకసారి. సో ఇట్ ఈస్ ద కొసైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద రేస్ అండ్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఏంటి, పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. చూడండి ఇదేంటంటే రేస్, నార్మల్గా లైట్ యొక్క రేస్ అన్నాడు. ఇదేంటి, ఎవరు, రేష్మా ఆఫ్ చేయమ్మా మైక్. సో చూడండి అమ్మా, సో ఈ విధంగా కాస్ థీటా అంటే ఏంటి, రేస్కి సర్ఫేస్ యొక్క పర్పెండిక్యులర్, అంటే నార్మల్ అంటే సర్ఫేస్ యొక్క పర్పెండిక్యులర్ అని అర్థం. దీనికి ఉన్నటువంటి యాంగిల్ థీటా. వాయిస్ బ్రేక్ అవుతుంది ఇప్పుడు ఓకేనమ్మా, క్లియరా? మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. సో థీటా అంటే ఏంటి, యాంగిల్ బిట్వీన్ ద రేస్ అండ్ ద పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ మీకు థీటా కావాలి. థీటా కావాలంటే ఏం చేస్తారు చెప్పండి, అకార్డింగ్ టు ద ట్రయాంగిల్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీకు ఈ గుర్తు రావాలి ఒకటి వెంటనే.
adjacent ఆహా అది కాదు, ఇంకా చిన్నది, వెరీ వెరీ బేసిక్. ఇది ట్రయాంగిల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇది. AC square equals to AB square plus BC square, sir. సరే, ఏసీ స్క్వేర్ కనుక్కున్నా ఉంది, మరి ఏబీ స్క్వేర్ ఏది, బీసీ స్క్వేర్ ఏది చెప్పు. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees కదా. 180 degrees, sir. మరి Yes, నీకు sir. ఇక్కడ రెండు తెలుస్తున్నాయి యాంగిల్స్, ఒకటి 40 ఇంకోటి 90. మిగిలింది ఆటోమేటిక్ ఏమైంది వచ్చేసి సార్. చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. 40 degrees plus 90 plus x is equals to 180. x ఎంత వచ్చిద్దమ్మా, డేటా ఎంత వచ్చింది? 130 అంటే 70 వచ్చింది సార్. ఎంత? కాదు, చూసి మాట్లాడండి. 50 ఎంత? 50 సార్. 50 degrees. 50. సో 50 degrees వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటి మనకి యావరేజ్ ఇల్యూమినేషన్ ఏంటి ఫార్ములా? E ఈజ్ ఈక్వల్స్ టు I అంటే ఎంత, 150 బై D అంటే ఎంత, 6 స్క్వేర్ ఇంటూ కాస్ 50. ఎంత వచ్చిందో చెప్పండి అమ్మా ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పండి. క్యాలిక్యులేటర్లో డిగ్రీస్ మోడ్లో పెట్టండి, రేడియన్స్ కాదు, డిగ్రీస్ మోడ్లో పెట్టండి. మళ్ళీ రేడియన్స్లో పెట్టి సార్ నాకు డిఫరెంట్ వస్తుంది సార్ అనకాకండి. 150/6 స్క్వేర్ అయ్యింది, తర్వాత ఇంటూ కాస్ 50 అయ్యండి, సరిపోయింది, ఆన్సర్ వచ్చింది. సార్. ఉండు ఒక నిమిషం, ఇంకొకరికి కూడా రాని ఆన్సర్. 2.67 అంటమ్మా. సార్ 150 చెప్పండి అమ్మా. నాకు జీరో స్టాప్ హాయ్ లక్ష్మి, ఎంత వచ్చిందమ్మా? క్యాష్ కనిపించట్లేదు సార్ చేయడానికి. అంటే ఇప్పుడు దాకా ఏం చేయలేదా? ఇప్పటివరకు అయితే ఏం చేయలా, జస్ట్ ఆన్సర్లు చెప్తే వేసుకుంటున్నావు. అంటే 4 నెలలు క్యాష్ అక్కడ అంటే 4 నెలలకే క్యాష్ అనేది పక్కన పడేసావంటే సంవత్సరానికి ఇంకైతే ఏకంగా కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళ పేర్లే మర్చిపోతామేమో. ఆలోచించాలి. నా బుక్స్ కూడా కనిపించట్లేదు సార్, ఎక్కడ పెట్టాను. వెరీ గ్రేట్ సార్, అబద్ధం చెప్తుంది సార్. యూత్ ఐకాన్. ప్రెసెంట్ ఫైనల్ ఇయర్ లో ఉండాల్సిందే, నాట దిగేది. నెలకు నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్సే కదా వాళ్ళకి. ఏంది అంతేనా? ఎంత వచ్చిందమ్మా జబీన్? 2.67 సార్. కాదు, 6 పాయింట్ రావాలి చూడు, ఎక్కడో తప్పు చేసావు. 6.6 దాకా రావాలి. లెట్స్ చెక్ ఇట్. ఎనీ మిస్టేక్స్? టూ టైమ్స్ వేసాను సార్. పక్క సార్ 2 టైమ్స్ వేసా. కాస్ 50 ఎంత? 0.642. 0.642 సార్. 0.642. సో 25/6 అంటే 25/6 ఎంత? 4.16.
ఇంటూ 0.642 ఎంత వస్తుంది చెప్పండి? 2.675. అయితే కరెక్టేలేమ్మా, మేబీ ఇక్కడ రాంగ్ అయ్యి ఉండొచ్చు. 2.675 లూమెన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్కించుకోండి అమ్మా, ఎక్కించుకునే వాళ్ళు మేబీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు, స్టెప్ బై స్టెప్గా ఎక్కించుకోండి. యావరేజ్ ఇల్యూమినేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 2.675 లూమెన్స్ అని ఎక్కించుకోండి. లూమెన్స్. సేమ్ ప్రాబ్లం ఇంకోటి చెప్తాను, రాసుకోండి అమ్మా. ఓకే సార్. ఏం భోజనం చేయలేదా ఏంటి? చేసాం సార్. మరి ఎందుకు ఇంకా ఆ విధంగా ఆలోచిస్తున్నా? ఓకే, రాసుకోండమ్మా. ఏ సర్ఫేస్ inclined at an angle of 10 degrees to the race is kept at 10 meters away from 500 candle power lamp. Find the average intensity of illumination. 500 candle power lamp. Find the average intensity of illumination. చేయండి అమ్మా, చక్క 2 minutes లో చేసేయాలి. యావరేజ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇల్యూమినేషన్. ప్రీవియస్ క్వశ్చన్ కూడా చేయలేకపోతా. యావరేజ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇల్యూమినేషన్. ఫాస్ట్ గా చేయాలి. ఓకే సార్. ఏందో పిఈసిడి అమ్మ, పిఈసిడి మళ్ళీ ఉంటది, చదువుకుంటా ఉండండి, అప్పుడప్పుడు రివిజన్ చేయండి, అట్టానే వదిలేస్తారు. సార్ ఫుల్ ఫామ్ చెప్పరా ఒకసారి? పిఈసిడి జోక్గా భలే సర్కాస్టిక్ గా మాట్లాడావమ్మా డైలాగ్. సర్కాస్టిక్ ఎందుకని అంతలా మర్చిపోయారా? సార్ వాళ్ళు జోకులు వేస్తున్నారు సార్, వాళ్ళు మామూలు కాదు. రేష్మ అసలు మామూలు కాదు. నేను చెప్తే నమ్మొచ్చు అలాంటి మాటలు. ఇప్పుడు రేష్మ, ఇంకా నాకు తెలిసి ఈ పార్టికల్లో మీలోనే ఓ 5 times రివిజన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు సిలబస్ మొత్తం అన్ని సబ్జెక్టులు. నేనైతే కాదు సార్, నిజంగా చెప్తున్నా. నేను మిమ్మల్ని అన్నానా, గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడువుకున్నట్టున్నారు మీరే. అందుకనే సార్ నేను మాట్లాడలేదు. చాలే. మార్చి 11 సార్ నేను టెక్స్ట్ బుక్స్ చూడడం, మళ్ళీ ఇప్పటి వరకు చూడలేదు. నేనైతే అదే టెక్స్ట్ బుక్ కాకపోతే ఆల్ ఇన్ వన్ అంతేగా. సార్ నా బుక్స్ అని దుమ్ము బూజు బట్టి ఎక్కడో ఉన్నాయి సార్, వాటి దగ్గర కూడా సార్ నా బ్యాగ్ అయితే బూజు పట్టిపోయింది సార్. ఏముంది వాష్ నా బ్యాగ్ తమ్ముడికి ఇచ్చి పంపించాను సార్. అయితే సరే చేయండి అమ్మా, ప్రాబ్లం చేయండి తొందరగా. అయిపోయింది సార్. ఆన్సర్